ముస్తఫా నగర్ అండి మా ఏరియా. మేడం దగ్గర 5 years నుంచి చేస్తున్నాను. ఏం చదువుకున్నారు? డిగ్రీ అయిపోయింది మేడం. బయట ఇప్పుడు అంత ఆపర్చునిటీస్ ఏం లేవు. తెలుసుకున్న తర్వాత ఈ ఫీల్డ్ లో ఒక వీడియో చూశాను మేడంది ఇన్స్టాగ్రామ్ లో. దాన్ని చూసి మేడం అప్రోచ్ అయ్యాను. రావచ్చు, నేను ఉపాధి కల్పిస్తా అని చెప్పారు. వచ్చా మేడం దగ్గరికి. 5 years అవుతుంది. ఇక్కడ సెక్యూరిటీగా అనిపించింది. అందరు లేడీస్ ఉండడం వల్ల అందరినీ నేను దగ్గరుండి చూసుకుంటాను. మమ్మల్ని మేడం లాగా కాదా, అక్కడ ఇంట్లో మా మెంబరే. మేము వాళ్ళ ఇంటికి వెళ్తాం, తను మా ఇంటికి వస్తుంది. ఎప్పుడూ నేను ఓనరు మీరు వర్కర్ల లాగా బిహేవ్ చేయలేదు. కస్టమర్ నుంచి మాకేమైనా ఇబ్బంది కలిగినా మా దాకా రాలేదు. మేడం మధ్యలో పిల్లల్లాగా ఉండి చూసుకుంటుంది. మా పిల్లని కానీ తను సొంత కూతురులానే చూసుకుంటుంది. అంటే ఇప్పుడు డిగ్రీ చదువుకున్నా అన్నావు. సో ఇంత చదువుకొని ఇలాంటి క్లీనింగ్ లో వర్క్ చేయడం అంటే ఎలా ఏమైనా అనిపిస్తుందా నీకు? నేను అలా సేమ్ గా ఫీల్ అవ్వను మేడం. ఎందుకంటే బయట వెళ్ళాను, చాలా చూశాను, మెడికల్ షాప్ లో చాలా ఆపర్చునిటీ చూశాను. నాకు అంతగా సెక్యూరిటీకి ఏం అనిపించలేదు. ఇప్పుడు బిజీగా ఉంది సార్ రంగం కూడా. ఎక్కడ అంత ఆపర్చునిటీ అనిపించలేదు. బయటికి వెళ్ళినా ఒక టైం టు టైం ఉంటుంది. దాంట్లో నాకు అంతగా ఏం అనిపించలే. ఇక్కడైతే మన ఇష్టం, మన ఇంట్లో పని ఎలా చేసుకుంటాం, ఆడుతూ పాడుతూ నేను చేసుకుంటూ, నాతో పాటు మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంటి పక్కన వాళ్ళందరూ ఉంటారు. తీసుకెళ్తాను, చేపించుకుంటాను. మేడం వస్తుంది. అందరూ మేము ఒక ఫ్యామిలీ లాగానే కలిసి ఉంటాం, కానీ మేము అందరూ ఒక పని చేస్తున్నాం, ఒక్కడ ఉంటున్నాం అనే ఫీలింగ్ అయితే నాకు ఇప్పటివరకు రాలేదు.